కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదాల బారిన పడి నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. సరదాల కోసం చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా ఓ కుటుంబం తీరని శోకంలో మునిగిపోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి ప్రమాదాలు జరగకుండా నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యమత్తు ఈ కారణాల చేత ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రస్తుతానికంటే వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ ప్రమాదాల బారిన పడకుండా బయటపడవలసిన పరిస్థితులపై ప్రత్యేకమైన డ్రైవ్ అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై కాకినాడ జిల్లాకు సంబంధించి సిఏ అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ వాహనదారులను కాపాడే ప్రయత్నం ట్రాఫిక్ పోలీసులు అయితే కీలకంగా వ్యవహరిస్తారు. అందులో సిఏ రమేష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతానికైతే మాత్రం ప్రమాదాల బారిన పడి అంటే 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు బతకాల్సిన వాళ్ళు ప్రమాదాల బారిన పడి కనీసం తెలియకుండానే చనిపోతున్న పరిస్థితి. ఇలాంటి ప్రమాదాలను బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాకినాడ జిల్లాలో? అందరికీ నమస్కారం అండి. మన కాకినాడ పట్టణంలో మా ఎస్పీ గారు అయినటువంటి జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం మేము స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నాము. స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. ఇది నైట్ టైం వచ్చేటప్పటికల్లా స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రాం పెడుతున్నాము. హైవేల మీద ఎక్కడా కూడా పార్కింగ్ పెట్టనివ్వకుండా వాటిని నివారించడానికి హైవే మొబైల్స్ తిరుగుతున్నాయి. దాంతోపాటు డ్రైవరు స్ట్రెస్ ఎక్కువైపోయి అతను ప్రయాణం చేసేటప్పుడు కన్ను మూయడం జరుగుతుంది. అందువల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. అలాంటివి లేకోకుండా మా కాకినాడ జిల్లాలో మొత్తం కూడా ప్రతి పాయింట్లో కూడా ప్రతి ఎస్ఐ నైట్ టైం ప్రతి వాళ్ళని డ్రైవర్లని ఆపి వాళ్ళని స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రాం కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైనా అవకాశం ఉంటే ఆ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేస్తున్నాము యాక్సిడెంట్ తగ్గించాలని. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారుడు దయచేసి ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే హెడ్ ఇంజూరీ ఎక్కువ చనిపోతున్నారు యువత. దాన్ని నివారించాలనే ఉద్దేశంతో హెల్మెట్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా సీట్ బెల్ట్ ధరించి కారు తోలేటటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా దయచేసి సీట్ బెల్ట్ ధరించండి. మీ ఫ్యామిలీ కోసం దయచేసి మీరు ధరించాలని కోరుకుంటున్నాం. మీ మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ ధరించండి, సురక్షిత ప్రయాణం చేయండి. అంటే ఇప్పుడు ప్రమాదాలు అయితే మాత్రం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఏ కారణం చేత ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి? అంటే అతి వేగం వల్ల, అసలు ఏం కారణం వల్ల జరిగే అవకాశాలు అయితే ఉంటాయి? మెయిన్ నెగ్లిజెన్స్ అండి. ఏమవుతుందిలే అనేటటువంటి భావనలో ఉంటున్నారు జనాలు. కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే కానీ వారికి ఆ భారం తెలియదు. ఎందుకంటే యువత ఏమవుతుందంటే ఏదో వీడియోల్లో చూసేసి సోషల్ మీడియాలో వచ్చేటట్టు వీడియోలు చూసి వాళ్ళు స్టంట్లు చేద్దాం అనుకుంటుంటారు. అవి కూడా మేము ఎక్కడా కూడా జరగనివ్వకుండా కాకినాడ పట్టణంలో 1 and 2 సిఐ గారు మొత్తం అందరం కూడా మా ఎస్ఐస్తో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. మా పై ఆదేశాలు, మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. అది దయచేసి స్టంట్లు గట్ట చేయొద్దు, కంపల్సరీగా ట్రాఫిక్ నియమాలు పాటించండి. యువత లైసెన్స్ లేకోకుండా మైనర్ డ్రైవింగ్ దయచేసి చేయొద్దు. దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. చాలా భారీ జరిమానాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెల్మెట్ వచ్చేటప్పటికల్లా మనకి 1035 రూపాయలు ఫైన్ వేస్తున్నాము. దాన్ని కొనుక్కుంటే 900-800 రూపాయలకి హెల్మెట్ వచ్చేస్తుంది. కానీ ఎందుకు జరిమానా విధించారని ఆలోచించట్లా. మీ మీద ఫ్యామిలీ ఆధారపడి ఉంది. మీరు ఆ విధంగా అయినా కనీసం హెల్మెట్ పెట్టుకుని మీ ఫ్యామిలీని సురక్షితంగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టడం జరిగింది. అందరూ గమనించాలనుకుంటే, కానీ మీరు లేని సమయంలో ఆ బళ్ళని తీసుకుని రోడ్డు మీదకి వస్తున్నారు. అది గమనించుకోండి దయచేసి. ఆ తాళాన్ని వాళ్ళు దొరక్కోకుండా రోడ్డు మీద మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, బండి మీద ఏమైనా వెళ్తున్నాడా, లైసెన్స్ లేకోకుండా 18 సంవత్సరాలు పూర్తి కాకుండా అతనికి లైసెన్స్ రాదని మీకు తెలుసు. మీకు లైసెన్స్ వచ్చిందా లేదా అనేది కూడా మీకు గమనించి ఉంటారు. అటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వెళ్తే ఏదైనా జరిగితే మీరు అనుకోనిటువంటి ప్రమాదాలు ఏదైనా జరుగుతూ ఉంటాయి. దయచేసి గమనించండి. సిఐ అయితే రామారావు ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు మీరు డ్రైవర్లకు ఇచ్చే సూచన, ఆర్టీసీ డ్రైవర్స్ కానీ, ఈ ప్రైవేట్ స్కూలు బస్సు డ్రైవర్స్ కానీ, అదేవిధంగా ఈ ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన డ్రైవర్స్ కానీ అందరికీ కూడా గతంలో కూడా మేము చాలాసార్లు అవగాహన శిక్షణలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే కొంత నిర్లక్ష్య ధోరణి, బాధ్యతారాహిత్యం అనేటువంటిది కొన్ని కనపడడం వల్ల వాటి వల్ల యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భాలు మనకు నోట్ డౌన్ అయినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ చూసుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అయితే ఏర్పాటు చేస్తాం. ఈ వైలేషన్స్ వల్లే రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకోవడం, ఈ జెబ్రా క్రాసింగ్ కాకుండా వేరే చోట్ల రోడ్డు క్రాస్ చేయడం, అదేవిధంగా నిర్లక్ష్యపూరితమైనటువంటి డ్రైవింగ్, వాహనాన్ని అతివేగంగా నడపడం,
ఇవి ముఖ్యంగా కారణాలు అవుతున్నాయి రోడ్ యాక్సిడెంట్స్కి. దీని పట్ల మేము కూడా వాహనదారులను డ్రైవర్స్ అందరినీ కూడా ఆపి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో సర్పవరం జంక్షన్ కానీ, భానుగుడి జంక్షన్ కానీ, నాగమల్లితోట జంక్షన్ కానీ, ఈ అచ్చంపేట జంక్షన్ దగ్గర కానీ, ఈ జంక్షన్స్ ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర మా ఎస్ఎస్ అందరూ కూడా వాహనాలను ఆపి వాళ్ళందరికీ కూడా ఒక 40 మంది 50 మంది వాహనదారులు అందరూ కూడా డ్రైవర్స్ అందరూ గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అవేర్నెస్ చేసినప్పటికీ కూడా వాళ్ళు డ్రైవర్స్లో కూడా అప్రమత్తత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు అవసరం, వాళ్ళు ఒక బాధ్యతగా స్వీకరించాలి దీన్ని. మన రెస్పాన్సిబిలిటీ, మన ప్రాణం మన చేతుల్లోనే ఉందన్న బాధ్యతను ఎప్పుడైతే వాళ్ళు గుర్తిస్తారో దీన్ని చాలా వరకు మనం ఎరగటికి చేయడానికి అవకాశం ఉంది. అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల కొంతవరకు ప్రమాదాలను అయితే మాత్రం తగ్గించవచ్చు. అతి వేగంగా వెళ్ళే వాహనం అంటే కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయం మాత్రమే మిగులుతుంది వేగంగా వెళ్ళడం వల్ల. దాన్ని తగ్గించి అతి వేగాన్ని తగ్గించుకుని జాగ్రత్తగా వెళ్ళడం వల్ల కూడా ప్రమాదాలు తగ్గించవచ్చు అని చెప్పి ట్రాఫిక్ సీఏలు అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కాకినాడ నుండి.